పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి రెండవ బొగ్గు గనిలో కార్మికులు నల్ల బ్యాడ్జీతో నిరసన చేపట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం గని అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన సింగరేణిలో ప్రైవేటీకరణ రద్దు చేసి కొత్త బావులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మారుపేర్ల బాధితుల సమస్యలు పరిష్కరించడంతో పాటు కుంభకోణాలపై విచారణ జరిపించాలని, బకాయి ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిగ్నల్ వైర్ నుండి లైన్ పైన కానీ కర్రతో పెట్టి నినాదం మేరకు ఆ పోరుకు సంబంధించినటువంటి వాతావరణంలో భాగంగానే అధ్యక్షుడు రావడం జరిగింది. వారికి మన సంపద ద్వారా స్వాగతం చేయాలని చెప్పేసి అట్లాగే కుమరన్న మనమందరం కూడా అదేనే కాంగ్రెస్ తోటే ఉన్నాడు మొన్నటి దాకా. మరి దాన్ని ఏంది అన్యాయం జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పాలి. చెప్పినప్పుడు అక్కడికి పోతుంది. మనం ఇప్పుడు 6 నెలలు ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు మెడికల్ ఎప్పుడైతే ఉన్నాయో మొత్తం కేసులను పెట్టి భయప్రాంతాలకు గురి చేస్తాడు. దానికై ప్లాను ఏం లేదు. మెడికల్ బోర్డును వెంటనే, కారుణ్య నియామకాలు వెంటనే, కారుణ్య నియామకాలు వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మెడికల్ బోర్డును వెంటనే, మెడికల్ బోర్డును వెంటనే, మెడికల్ బోర్డును వెంటనే. బయలు పుట్టాలి మళ్ళా. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, సింగరేణి ఎన్నికల సందర్భంలో కోల్బెల్ట్ ప్రాంతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయితేంది, మంత్రులు అయితేంది, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా సింగరేణి కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు లాగానే సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారంటీలు ఇచ్చి ప్రైవేటీకరణను రద్దు చేస్తాం, కొత్త బావులు తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ బావులు తీసుకొస్తాం, మెడికల్ బోర్డులు నెలకు 3 పెడతాం, కార్మికులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అలాగే టెర్క్స్ మీద రీయింబర్స్మెంట్ ఇప్పిస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తాం అనేటువంటి అనేక వాగ్దానాలతో వచ్చినటువంటి ప్రభుత్వం రాగానే మళ్ళీ సింగరేణి కార్మికుల మీద క్రోడా జులిపించడం అయితేంది, వాళ్ళ కసిని కూడా చూపించినటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే సింగరేణి ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులు వాళ్ళని గుర్తింపు సంఘంగా గెలిపించలేదనా, లేకపోతే కమిషన్ల రూపంలో సింగరేణి నుంచి వాళ్లకు వాటా సరిగా దొరుకుతలేదనా, లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి అక్కస్తో ఈరోజు గతంలో 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను తప్పుపడుతూ కార్మికుల సంఖ్య పెరిగింది అనేటువంటిది, దాని మీద విజిలెన్స్ ఏసీబీ ఎంక్వైరీ చేపిస్తామనేటువంటిది మేమేంటున్నాం. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసినా పర్వాలేదు కార్మిక వర్గం, కానీ సింగరేణిలో ఉన్నటువంటి స్కామ్ల పైన ఈ యొక్క విజిలెన్స్ కానీ ఏసీబీ సిబిఐ ఎంక్వైరీలు జరపమని కోరుతా ఉన్నాం. ఏదైతే రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్నదో, సింగరేణి అధికారులకు, సిఎండి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లకు, ఇంకా ఉన్నతాధికారులకు ఏదైతే ఉన్నదో దాంట్లో వాటా, దాని మీద ఎంక్వైరీ చేపియమని చెప్తాను. అంతేగాని ఈరోజు సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డు గత సంవత్సర కాలంగా నిర్వహించకుండా 2000 మంది కార్మికులకు ఇబ్బంది చేస్తున్నటువంటి ప్రక్రియను వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి దాన్ని సాల్వ్ చేయాలి అనేటువంటిది డిమాండ్తో, అలాగే మారు పేర్లు అయితే విజిలెన్స్ వాళ్ళకు కూడా వెంటనే పరిష్కారం చూపాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే 50,000 కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిలను కూడా వెంటనే ఇచ్చినట్లయితే ఈ సంస్థ మళ్ళీ మనుగడ సాధిస్తుంది అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్లతో
ఈరోజు నిరసన కార్యక్రమంతో పాటుగా మేనేజర్లకి వినతి పత్రం, అలాగే సోమవారం రోజున జనరల్ మేనేజర్ కార్యాలయాలు ముట్టడి చేస్తూ వారికి కూడా వినతి పత్రం ఇచ్చు తద్వారా C&MDకి మా యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయమనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.